యాక్చువల్గా పాపం వినాయకుడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో తెలియదు. ప్రస్తుతానికి కుర్చీ మడత పెట్టి లేదంటే జీడి మామిడి పాటలు, సో వీటితోటి డీజేలు అవి పెడుతున్నారు. సో వీటి తర్వాత ఈ నిమజ్జనం అనేటటువంటి ఒక కార్యక్రమం ఒకటి ఉంది. సో దాంట్లో చాలా వరకు వినాయకుడు నిమజ్జనంతో పాటు వీళ్ళు కూడా జలసమాధి అయిపోతున్నారు చాలా వరకు. సో అది అలా ఎందుకు జరుగుతుందంటారు? అసలు దానికి కారణం ఏంటి? వినాయకుడి యొక్క రూపుని నిజంగా మీరు అన్నట్టుగా ఏ జన్మలో చేసుకున్న ఆయన ఇదో కానీ, కుర్చీ మడత పెట్టే సాంగ్స్ కానీ, లేకపోతే బుల్లెట్ వినాయకుడు అని కానీ, వికృతమైన రూపాలతో వినాయకుడిని చూపించడం వల్ల నాశనమైంది హిందూ ధర్మం మాత్రమే. ఉన్న మతాల వాళ్ళకి లోకుగా కూడా మన వాళ్ళే చేస్తున్నారు. ఉన్న వాళ్ళ గురించి పక్కన పెడితే సాంప్రదాయబద్ధంగా ఆ రోజు ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. ఏ పరిస్థితుల్లో వినాయక చవితి బహిరంగంగా చేశారు అనే వాస్తవాలు కానీ హిస్టరీ కానీ ఎవరు తెలుసుకోకపోవడం తెలుసుకోవడం ఇష్టపడటం లేదు.